క్రైస్తవ్యానికి, దేవుని రాజ్యానికి విరోధంగా దరిద్రపు చట్టాలు, శాసనాలు, పనికిమాలిన వ్యవహారాలు రచిస్తున్నారు, రూపిస్తున్నారు. ఈ 2025 వాత్సల్య పూర్ణుడైన దేవుడు మన తట్టు తిరుగున్నాడు కనుక అట్లాంటి చట్టాలు గిట్టాలు మొత్తం మరతేసేయడమే, మొత్తం మరతిట్లోనట్టడమే. ఇప్పుడు నేను మీకు చెప్తా, నువ్వు ఒక ఉద్యోగస్తుడివి, నీకు విరోధంగా ఎవడో ఏదో రాసి పై వాళ్ళకు పంపించాడు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీకు విరోధంగా ఏవో చేస్తున్నారు దుర్మార్గులు. ఎవడు ఎన్ని చేసినా జస్ట్ చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, వాత్సల్య పూర్ణుడవై నా తట్టు తిరుగు నాయన. దేవుడు అంటాడు, తిరిగాను నాయన, చెప్పి ఏం కావాలి? అదే ప్రభా, దరిద్రపు చట్టాలన్నీ రాస్తున్నారు, మరి ఏం చేద్దాం? దేవుడు ఏమన్నారు తెలుసా? ఇది నాకు బాగా నచ్చింది. దైవజనాంగమా, మీకు విరోధంగా ఏ పై అధికారులు, ఎంత దుర్మార్గపు అధికారులు అయినా సరే, ఎంత ఉన్నత స్థాయిలో హామానులాగా మదమెక్కి ప్రవర్తించిన యేసు నామములో దించుతాడు, ఒక్కొక్కడిని అణిచేస్తాడు.